ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసు మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచన భాగాలను ధ్యానించుకుందాం. యేసయ్య అక్కడ చెప్పిన మాటలు శ్రద్ధగా విందాం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహముతో ఇలాగూ చెప్పసాగెను. మీరేమీ చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు తన గురించి ఒక విలువైన మాటను ఇక్కడ ప్రస్తావిస్తూ తెలియచేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క సంగమా, జనంగమా, దేవుడు ప్రతి వ్యక్తి యొక్క మనస్సును నెరిగినవాడు. ప్రతి ఒక్కరికి సరైన ఉపదేశము ఇవ్వగలిగినవాడు. యోహాను శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారు అడిగి యేసయ్య ఎవరని తెలుసుకొని వెళ్ళిపోతున్నప్పుడు జనసమూహముతో యేసయ్య ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. ఏం చూడ్డానికి మీరు వెళ్ళారు? అక్కడ అనేకమైన చెట్లు, చక్కటి గాలి వీస్తూ, అనేకమైనటువంటి ఆ యొక్క చెట్లు ఊగుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. యేసు అంటున్నారు, కదులుతున్న రేళ్లను చూడడానికి వెళ్ళారా? ఈ వాతావరణం చూడడానికి వెళ్ళారా? లేక సన్నపు బట్టలు కట్టుకొని ప్రశస్తమైన వస్త్రము ధరించుకొని ఉన్నటువంటి వ్యక్తులను చూడడానికి వెళ్ళారు? అలాంటి ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారు ఇక్కడ నా ప్రక్కన ఎవరు లేరు. లోకరీత్యా ఎవరైతే ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉంటారో వారు రాజుల గృహంలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే రాజకీయంలో ఉంటారు. మంచి వస్త్రాలు ధరించుకొని లోకములో వారు గొప్ప గొప్ప వారు అని వారు సంచరిస్తూ ఉంటారు. భక్తి భయముతో విశ్వాసంతో జీవించడానికి ముందుకు రారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసే అడుగుతూ ఉన్నారు, ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఏం చూడడానికి వెళ్ళారు? సన్నపు బట్టలు కట్టుకున్న వారు రాజగృహంలో ఉంటారు. వారు ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తులతో, రాజులతో వారు కలిసి ఉంటారు. వారిని చూచుట ద్వారా మీకైతే దొరికింది ఏమీ లేదు, మీకు లాభము ఏమీయో లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఒకవేళ ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? ప్రవక్త కంటే గొప్పవాణిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. యేసు ప్రభువారు వాస్తవంగా ప్రవక్త కాదు. ఒక సందర్భంలో ఆయన తన గురించి చెప్తూ తన శిష్య బృందానికి అడుగుతాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారును ఇదే జవాబిస్తారు, అయ్యా, మిమ్మల్ని ప్రవక్త అనుకుంటున్నారు. ప్రవక్తలలో ఒకడు చనిపోయిన ప్రవక్త లేచాడని అనుకుంటున్నారు. యేసు ప్రభువారు అంటారు, మీరేమనుకుంటున్నారు అని. అప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆ మాట వారు తమ మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఎంతో సంతోషించారు. ఈరోజు చూస్తున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు ప్రవక్తను చూడడానికి వెళ్ళారా అని ఆయన అడుగుతూ ప్రజలకు చెప్తూ, ప్రవక్త కంటే గొప్పవాణిని మీరు చూస్తున్నారు. ఎస్, యేసు ప్రభువారు 10 మందిలో ఒకరు కాదు.
మన ముస్లిం సహోదరులు వారి యొక్క గ్రంథంలో ఉన్న మాటను యేసు ప్రభు గురించి ఏమంటారు అంటే 180,000 पैगंबर में ఈసా మసీహ్ బడా పైగంబర్ హే. గమనించండి, ప్రవక్తలందరికంటే యేసు గొప్ప ప్రవక్త అని వాళ్ళు నమ్ముతారు. చాలామంది యేసు ప్రభును ప్రవక్తగా విశ్వసిస్తారు. మన దేశంలో అయితే ప్రవక్త కొంతమంది దేవుడని, అసలు కొంతమంది ఏమీ కాదని, ఇలా రకరకాల భేదాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఇక్కడ మనం వింటున్నాం. ఆయన ఎవరు, తన స్థితి ఏమిటి అంటే ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. నా సహోదరి, నా సహోదరుడా, ప్రవక్తలు చేసే పని ఏమిటో తెలుసా? ప్రవక్తలు ఎప్పుడు కూడాను ప్రవచిస్తారు. ప్రవక్తలు ఎప్పుడు కూడాను జరగబోయే వాటి గురించి చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి అపాయం నుంచి తప్పించలేరు. ప్రవచిస్తారు ఏదో జరగబోతుంది అని, నాశనము గురించి కానీ, ఏదైనా ప్రమాదము గురించి కానీ, ఏ విషయంలోనైనా సరే హెచ్చరిక చేసి వారు తెలియచేస్తారు. అయితే యేసు ప్రభు వారు ఆ ప్రమాదం నుంచి హెచ్చరించడమే కాకుండా ఆయన ఆ ప్రమాదాల నుండి తప్పించువాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కాపాడగలిగినటువంటి మహిమగల ప్రభు. ఆయన ప్రవక్త కాదు, కానీ అందరికీ ప్రభు. ప్రభు అనగా అందరికీ పరిపాలించువాడు, అందరినీ సంరక్షించువాడు, అందరి జీవితంలో అద్భుత కార్యములు చేయగలిగిన వాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వర్తమానం వింటున్న మనము మన జీవితంలో యేసు ప్రభువారి పట్ల ఎలాంటి అనుభవము కలిగి ఉన్నాం? యేసు ప్రభు పట్ల మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? ప్రవక్త అనుకుంటున్నామా? దేవుడు అందరిలో ఇతను కూడా ఒక దేవుడు అని భావిస్తున్నామా? కాదండి. ఆయన దేవతలకు అందరికీ పైనున్నవాడు. ఆయన మహిమస్వరూపుడైన దేవుడు. దేవుని యొక్క అపోస్తలులు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన వలననే, ఆయన మూలంగా సమస్తము కలిగినవి, అన్నిటికీ ప్రారంభికుడు ఆయనే, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. సో ఈ సృష్టి యావత్తు ఆయన కలగచేసిన మహిమగల దేవుడు. ఆయన ప్రభు. యేసు అందరికీ ప్రభు. ఆయన ప్రవక్త కాదు. కానీ చూడ్డానికి వెళ్ళిన వారి గురించి చెప్పే మాట ఏంటంటే, మరి ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యోహాను కూడా ఒక సందర్భంలో బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చిన వ్యక్తులకు ఆయన యొర్దాను నది దగ్గర చెప్పిన మాట ఇదే, నాకంటే గొప్పవాడు తన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యును కాను అని. యోహాను ఆ రోజు పలికిన మాట యేసు ప్రభువారు స్వయంగా తన నోటితో ఈ మాట చెప్తా ఉన్నాడు. ప్రవక్తల కంటే గొప్పవాడు అని చెప్పి తన గురించి ఆయన స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ హృదయంతరంగములో నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తావా? అభ్యంతర పడతావా? అపోస్తలుని యోహాను తను పత్రిక రాస్తూ అంటాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనతో పోరాటం చేస్తున్న దుష్ట శాతాను శక్తులను ఓడించడానికి మన బలము చాలు, మన శక్తి చాలు. మనం ఏమీ చేయలేము. కనుక మనకు కావలసినటువంటిది గొప్ప దేవుని యొక్క అండ, గొప్ప దేవుని యొక్క సన్నిధి, గొప్ప దేవుని పట్ల మనకున్న విశ్వాసమే మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధన సమస్యల్లో మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ ఉదయకాశ్రమంలో యేసు ప్రభువారు గొప్పవారు. ఆయన సమస్తము చేయగలిగిన సామర్థ్యుడు. ఆయన అందరిలో ఒకడు కాదు, ఆయన ప్రత్యేకత కలిగిన వాడు.
అందరితో సమానమైన వాడు కాడు, కానీ అందరినీ పరిపాలకుడు, రక్షించువాడు, అందరినీ కాపాడడానికి వచ్చిన ఏకైక రక్షకుడు అని విశ్వసిస్తున్నామా? అలా గనుక మనము నమ్మగలిగితే నిశ్చయంగా ఆయన సన్నిధి మనకు లభిస్తుంది. ఆయన కేవలం బోధించడానికి రాలేదు, కానీ అనేక కార్యములు చేసి చూపించడానికి వచ్చారు. ప్రవక్తల యొక్క పని బోధించడం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొద్ద నుండి 5 రకాల పరిచర్య ఆయన మనుషులకు అప్పగించాడు. మొదటిది అపోస్తలులు, అంటే దేవుని ఆత్మ ప్రత్యక్షత పొంది లోకములో తన కోసం పరిచర్య చేయడానికి పంపబడిన రాయబారులు, వీరికి అపోస్తలులు అంటారు. రెండో రకమైన పరిచర్య ఏది అంటే ప్రవక్తలు. వీరు ప్రవచిస్తారు. ప్రజలకు తప్పుదిద్దడానికి, ఖండించడానికి, వారు వెళ్ళిపోతున్న మార్గం సరైనది కాదని హెచ్చరించడానికి ప్రవక్త పరిచర్య. మూడవదిగా సువార్తికులు. అనేక మందికి సత్య సువార్త బోధించి, రాజ్య సువార్త బోధించి నశించుచున్న ఆత్మలను రక్షించే పరిచర్య సువార్తిక పరిచర్య. నాలుగవదిగా కాపరి పరిచర్య. నమ్ముకున్నవారు చెదిరిపోకుండా, నమ్ముకున్నవారు సంరక్షణ పొంది ఉండడానికి కాపరి పరిచర్య దేవుడు అప్పగించాడు. ఈరోజు అనేక సంఘాల్లో మందలో చేరిన గొర్రెలు కాపరి స్వరాన్ని విని వెళ్ళగలిగితే ఆ మంద చెదిరిపోదు. కానీ ఏ సంఘములో అయినా సరే ఇక కొంతమంది కాపరి స్వరాన్ని వినక, దైవ స్వరాన్ని వినక, గుర్తించక, కాపరికి వ్యతిరేకంగా అనేకమైన విరుద్ధ భావంతో వెళ్ళిన వారు సంఘము నుంచి బయటికి వెళ్ళిపోయి సంరక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కనుక పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది ఈరోజు మరి కాపరి పరిచర్య. ఐదోదిగా ఉపదేశకులు, అనేక విషయాలు బోధించే పరిచర్య. ఇవన్నీ యేసు ప్రభు ఒక్కరే కలిగి ఉన్నారు. చెప్పాలని పరలోకం నుంచి పంపబడిన వాడు ఆయన, ప్రవచించేవాడు ఆయన, ఆయన పరలోకపు రాజ్య సువార్త ప్రకటించేవాడు ఆయన, గొర్రెలకు నేను మంచి కాపరి అని చెప్పి సంరక్షకుడు ఆయన, ప్రజలకు అర్థం కాని విషయాలు ఉపదేశిస్తూ ప్రతి మనస్సును సరిచేయగలిగే సామర్థ్యవంతుడైన ఉపదేశకుడు ఆయన. అందుకే ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి యేసు తన గురించి తాను చెప్పుకుంటూ ఆయన తన గురించి ఒక ఉన్నతమైన పదాన్ని ఆయన బయలుపరిచాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో దైవ స్వరాన్ని వింటున్న మనము, క్రీస్తు మాటలు వింటున్న మనము యేసును విశ్వసిద్దాం. ఆయన ప్రవక్త కాడు, ఆయన అందరిలో ఒకడు కాదు, కానీ ఆయన ప్రవక్త కంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికంటే చాలా గొప్పవాడు. ఆయన మనలో ఉంటే మనం గొప్ప కార్యములు చేయగలము. ఆయన మనతో ఉంటే అనేక అద్భుతాలు మనము చూడగలము. కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని పరిశుద్ధ పాదాల యొక్క మరి మనము ప్రార్థన చేస్తూ దేవునికి మనము అడుగుదాం. దేవుని దగ్గర మనం గోజాడుదాం. ప్రభువా, మీ యొక్క కృపతో మమ్మలను బలపరిచి మా యొద్దకు, మా జీవితానికి రండి. మీ మాటలు మేము వింటున్నాం, మీ మాటలు ఉన్న శక్తి మేము పొందుకొని జీవించే భాగ్యం ఇవ్వండి అని దేవునికి మనము అడుగుదాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఎవరు అని ఈరోజు లోకమంతా కన్ఫ్యూజన్లో ఉంది, కానీ స్పష్టంగా మీరే మాకు బోధించారు. మీరు ప్రవక్త కాదు, లోకరీత్యగా ఉన్నటువంటి మహనీయుడు కాదు, కానీ మీరు అందరికంటే గొప్పవాడు, సృష్టికర్త అయిన దేవుడు. మా జీవితాన్ని నూతనంగా నిర్మించగలిగిన శక్తి మీలో ఉంది. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రియబిడులు మీ అందు విశ్వాసము కలిగి గొప్ప కార్యములు వారు చేయగలిగేలాగున, గొప్ప అనుభూతి పొందగలిగేలాగున మీ పట్ల విశ్వాసంతో జీవించే భాగ్యవంతులుగా తీర్చిదిద్దుమని మనవి చేస్తున్నాం. ప్రభువా, ప్రతి కుటుంబానికి కావాల్సిన సమస్త అక్కర్తలను మిమ్మల్ని హత్తుకొని మీ అందు విశ్వాసము
ఈ మహిమ కొరకు జీవించే భాగ్యము ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.